సో భారతీయ వైద్య కళని, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ 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 వేదాలకు సంబంధం లేదు. వానికి తెలిసింది వేదం అంటే ఏంది, వాడికి ఇవే, వానికి ఒక్కటే. ఈ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించి ఇవి ఒక్కటే. ఏది ఆవు అని వానికి ఆరాధ్య దైవం. ఓకే, మీరు కావాలంటే ఆ పేగిజం కానీ జొరాస్ట్రియన్ చదవండి, ఇంకో హిటైట్ కల్చర్ చదవండి, మీకు అర్థమవుతుంది. వీళ్ళ వానికి ఆవు 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 దేవత. ఓకే, దేవుడు దేవత. ఎందుకంటే వానికి యజ్ఞం చేయడానికి నెయ్యి కావాలంటే ఆవు కావాలి, వాని యజ్ఞం చేయడానికి పిడికలు కావాలంటే ఆవు కావాలి. ఎందుకంటే పెండ, ఎందుకంటే వీనికి ఆ కట్టెలు కొట్టి దాని యొక్క యజ్ఞానికి వాడవచ్చు అన్న జ్ఞానం లేదన్నట్టు. ఆ కట్టెలు కొట్టడానికి కావాల్సిన పనిముట్లు వీని దగ్గర లేవన్నట్టు. కాబట్టి ఆవు పెండ పెట్టగానే అది ఎండబెట్టుకొని యజ్ఞం చేసుకున్నాడు. ఆవి పాలు ఇయ్యంగానే దాన్ని నెయ్యిగా చేసుకొని దాన్ని యజ్ఞానికి వాడుకున్నాడు. అర్థమైందా? సో ఇది వాని పరిస్థితి. కాబట్టి వానికి ఆవు దేవత. సో వానికి తెలిసింది ఏంది, ఇవన్నీ ఆ పైన దేవతలను తృప్తిపరిస్తే మనకు కావాల్సిన సమయానికి వర్షం ఇస్తుంది, సమయానికి మనకి ప్రకృతి యొక్క వైపరీత్యాలు రావు. కాబట్టి ఆ పైన దేవతలకు ఎట్లా పంపించాలి అంటే ఈ మంటలు వేస్తే పోతాయి ఆడికి అని వాని ఒక బిలీఫ్ సిస్టమ్. అందుకని యజ్ఞం యాగం చేసేవాడు. ఈ అగ్నిని పూజ చేస్తారు జొరాస్ట్రియన్స్. మీరు ఒకసారి ఇరాన్ పోయి చదవండి. ఈ యొక్క జెండా అవస్థ కానీ ఇరాన్ సంబంధించిన ఓల్డ్ పర్షియా కానీ చదవండి. సంస్కృతము అది డిట్టో ఉంటుంది, ఏ ఒక్క 1% తేడా ఉండదు. ఆచార వ్యవహారాలు, జీవన విధానము, యొక్క కల్చరు, అట్లనే భాష, ఎవ్రీథింగ్ ఈ సంస్కృతంలో ఏముందో అదే ఉంటుంది. మీరు దయచేసి చదవండి, అర్థమవుతుంది. ఇక మిగిలిన వైద్య కళలు, మార్షల్ ఆర్ట్స్, కరాటే ఇవన్నీ మన మూలవాసులకు సంబంధించినవి, బుద్ధిజం నుంచి వచ్చినాయి. ఆ బుద్ధిజం సంబంధించిన పుస్తకాలు అన్ని కలబెట్టారు. ఎన్ని యూనివర్సిటీలు ఉండే, వల్లభి గుజరాత్లో, ఎక్కువ ఒరిస్సాలో ఎక్కువ ఉండే ఈ బుద్ధిజం సంబంధించిన యూనివర్సిటీలు, అట్లనే బీహారు, ఒరిస్సా. ఓకే, సో ఆ ఒరిస్సా నా అంచనా ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటున్నాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా కొన్ని ఉన్నాయి, కానీ రిలేటివ్లీ ఎక్కువ బౌద్ధానికి సంబంధించిన అన్ని ఇవాళ ఆచార్య నాగార్జున, ఇప్పుడు నాగార్జున సార్ కింద అలా మునిగిపోయింది అది. కానీ అందులో ఉండేటువంటి ఆచార్య నాగార్జున సంబంధించిన అన్ని ఫేమస్ బుద్ధిజం యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానీ, అవన్నీ అన్ని అలా నీళ్ళలో ఉన్నాయి. అంటే ఆ ప్రాచీనమైనవి. అవి కాకుండా ఇంకా అనేక చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి, లేకపోతే అక్కడ ఈ విజయనగరం జిల్లాలో అనేక చోట్ల బౌద్ధిజానికి సంబంధించిన, ఇంక్లూడింగ్ ఖమ్మం వరకు కూడా, ఖమ్మము, ఈ నల్గొండ వరకు కూడా ఉన్నాయి. అంటే నా అంచనా ప్రకారం అప్పుడు ఈ ఒరిస్సా కళింగ సామ్రాజ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ కొంత తెలంగాణ అంటున్న కొన్ని భాగాలు తప్పకుండా కళింగ సామ్రాజ్యంలో ఉండే. అంటే అక్కడ ఉన్న రాజు ఈ బుద్ధిజానికి చాలా వ్యాప్తి చేశాడని అర్థమైందా ఈ కళింగ సామ్రాజ్యంలో. అది కారవేలుడా మరి ఇంకెవరెవరో రాజు ఎవరో, కానీ సో ఆ శాసనాలు చదివితే అర్థమవుతుంది. ఓకే, అర్థమైందా? అదే వేద విజ్ఞానాన్ని కాబట్టి ఇక బుద్ధిజాన్ని వాళ్ళు తప్పు చెప్తున్నారు. అదే వేద విజ్ఞానాన్ని యూరప్ దేశాలకు తరలించడానికి అదే బౌద్ధ భిక్షుల మధ్యధర ఎర్ర సముద్రాల ద్వారా కాపుగాసి ఆ అలెగ్జాండర్ను భారత్లోకి సులువుగా ప్రవేశించేందుకు సహకరించి తక్షశిలను దోచుకునేందుకు చేసిన ప్రయత్నాల్లో, తక్షశిల అనేది బుద్ధిస్ట్ సైట్. మీరు పోయండి, అక్కడ మ్యూజియం ఉంటుంది తక్షశిలలో, ఇప్పుడు టాక్సిలా అంటారు, అప్పుడు తక్షశిల అన్నారు. సో పోండి, అక్కడ అన్ని బుద్ధిజం సంబంధించి ఉంటాయి. గాంధార శిల్పకళ ఉంటుంది, అర్థమైందా? సో ఇక ఆఫ్ఘనిస్తాన్లో కూల్చింది అయితే చూసినాం కదా, అదంతా ఒకటే కింద ఉండే. ఎర్ర సముద్రాల కాపుగాసి భారత్లోకి సులువుగా ప్రవేశించి తక్షశిలను దోచుకునే ప్రయత్నం చేసిన విజయం సాధించారు. తక్షశిల నుంచి 40,000 గ్రంథాలను దోచుకెళ్లి వాటిని గ్రీకు, లాటిన్ భాషలోకి అనువాదం చేసుకుని భారతీయ గ్రంథాలను తగలబెట్టారు. ఇది బుద్ధిజానికి సంబంధించింది. ఇది సనాతన ధర్మంలో జ్ఞానమే లేదు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. మొఘల్స్, ఖిల్జీలు, సుల్తాన్లు, తుగ్లక్లు, అసబ్జాహీలు అంటే మన నిజాములు, బ్రిటిష్ వాళ్ళు భారత్ను ఆక్రమించిన ప్రతి ప్రాంతంలోనూ బౌద్ధులు చేరి భారతీయ ప్రాచీన విశ్వవిద్యాలయాల దగ్గర, భారతీయ దేవాలయాల దగ్గర బౌద్ధ మతపు ఆనవాళ్లను ప్రవేశపెట్టి అంతా ఈ దేశం బౌద్ధులదే అని నమ్మించడం కోసం దొంగ శిలాశాసనాలు వేయించి భారత్లో తప్పుడు చరిత్రను వ్యాప్తి చేసేలా అబద్ధ చరిత్రను పుస్తకాలు రచించి వాటిని బోధిస్తూ వచ్చారు. వింటున్నారా? అంటే మొఘళ్ళు ఎప్పుడు వచ్చిండ్రు? 1500 సంవత్సరాలు వచ్చారు. ఓకే, బాబర్ వచ్చిండు. బాబర్ ఎందుకు వచ్చిండు? ఢిల్లీ సుల్తాన్లకి వాళ్ళకి పడక ఆ బాబర్ని తీసుకొని వచ్చారు. ఓకే, మొఘళ్ళు అంటే మంగోళ్ళు అంటే ఈ చైనీస్లకి ఎట్లుంటారో అట్లుంటారు వాళ్ళు. ఈ ఖిల్జీ అంటే ఆయన బానిస వంశస్థానికి చెందిన ఆయన. ఆ గజని వచ్చేటప్పుడు అప్పుడు ఈ ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళని బానిసలు కొనుక్కునేవారు, వ్యక్తులని ఈ బానిసలుగా. సో అట్లా ఆ ఖిల్జీని కొనుక్కున్నాడు, ఆ బానిస వంశస్థానికి చెందిన ఆయన. ఓకే, ఇక ఢిల్లీ సుల్తాన్లు మోస్ట్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాన్లు అయితే టర్కీ నుంచి వచ్చిర్రు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిర్రు. ఓకే, ఆ పఠాన్లు కానీ వాళ్ళు తుగ్లక్లు వీళ్ళంతా అదే టర్కీ, మెయిన్ టర్కీ. ఓకే,
అసఫ్ జాహిలు అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన ఇరాన్ నుంచి వచ్చినారు. ఈ అసఫ్ జాహిల్ ఏంటంటే ఈ మొఘళ్ళు కానీ అసఫ్ జాహిలకి యొక్క తండ్రి ఏమో మంగోలియా అయితే తల్లి సైడ్ ఏమో ఈ పర్షియా. ఓకే, తైమూరు తర్వాత ఈ యొక్క చెంగిస్ ఖాన్ లేదంటే చెంగిస్ ఖాన్ అంటేనేమో మంగోలియా. ఓకే, ఇలా ఉజ్బెకిస్తాన్లో ఉన్నదేమో యొక్క సమర్ఖండ్ అనేదేమో ఈ యొక్క పర్షియాలు ఉండే అప్పుడు ఓల్డ్ పర్షియాలు. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పార్షియన్లు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు తుగ్లక్లు మాత్రం టర్కీ ఏది ఒక్కడు ఆయన పేరేంది సూర్య ఏదో ఉన్నాడు, ఒక్కడు మాత్రం ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ పర్షియా కింద ఉండే 50-50. సో ఇది బ్రిటిష్ వాళ్ళు భారత్ను ఆక్రమించిన కాబట్టి బౌద్ధులు ఎక్కడి నుంచి చేరిర్రా? బౌద్ధులు ఎప్పటి బౌద్ధులు ఏది ఇంచుమించు 2400-600 సంవత్సరాల కింద ముంచట బుద్ధిజం. అది గౌతమ బుద్ధుంది. ఇక మిగతా బుద్ధులు ఇక ఇంకో 3000 సంవత్సరాలు. మళ్ళీ వీళ్ళు అంత ప్రాచీన బౌద్ధాన్ని పట్టుకొని వీళ్ళంట బౌద్ధులని శిలాశాసనాలు 3000 సంవత్సరాల కింద శిలాశాసనాలు ఎట్లేస్తారు? అని చెప్తే కూడా అతికేటట్టు చెప్పాలి కదా. మీరు వలస వచ్చిండ్రు ఈ యొక్క సనాతన ధర్మం చెందిన వారు. ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశం తెల్లోడు ఎక్కడున్నారా? బ్రౌన్ స్కిన్ లేదంటే డార్క్ బ్రౌన్ స్కిన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు తెల్లోళ్ళు ఎట్లా వచ్చిర్రా? మీరు వలస వచ్చినా వచ్చిర్రు. క్రిస్టియన్, ఇస్లామిక్, బౌద్ధం ఈ 3 మతాలు కేవలం బౌద్ధం కూడా చేర్చిండు. చెప్తాం. ఓకే, క్రిస్టియన్, ఇస్లాం అంటే వేరే దేశంలో పుట్టినాయి కాబట్టి కొంత అనుకోవచ్చు. కానీ బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? బౌద్ధం భారతదేశమే పుట్టింది కదా. బుద్ధుడు ఎక్కడ పుట్టినరా? చెప్తాను నా కొడుకు. ఈ 3 మతాలు కేవలం సనాతన ధర్మాన్ని లేకుండా చేయాల్సిందే. ఎందుకంటే అది బ్రాహ్మణుడు పైన ఉండడానికి, వాడు ఆర్య బ్రాహ్మణుడు వాడిని పైకి ఉండడానికి రాసుకున్న పుస్తకం కాబట్టి అది కాలబెట్టాల్సిందే. మాత్రమే లక్ష్యంగా విమర్శ పాలు చేస్తూ వాస్తవాలు మాట్లాడతాం. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, సనాతన ధర్మం రూపంలో ఉన్న వేద విజ్ఞానాన్ని, వాళ్ళ వేదం లేదు, విజ్ఞానం లేదు, మనం లేదు, మోసం లేదు. ఆడ బుద్ధిజంలో ఉన్నాయి అవన్నీ కాపీ కొట్టిండాడు. ఆ కాపీ కూడా చక్కగా కొట్టరాలే వానికి. అందుకే చెత్త ఉంది. అది ప్రాచీన ప్రపంచం మనుషుల ఆనవాళ్ళం లేకుండా చేయడం అనగా రామాయణ మహాభారతం హిందూ శబ్దం చూపెట్టడం ఎత్తులారా. కాబట్టి అది సనాతన అధర్మం మాత్రమే. కాలాల చరిత్రని ఈ భూమి మీద లేకుండా చేయడం వాళ్ళ అసలు లక్ష్యం. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీని సృష్టించింది చూపెట్టండి మీకు. రామాయణ మహాభారతంలో ఒక్క సైన్స్ చూపెట్టండి మీకు. ఆయన చెప్తాడు, చాగంటి చెప్తాడు, జింక స్ఖలనం చేసిందంట, అది ఏమో చేప మింగిందంట. అప్పుడు వాళ్ళకే చేప పిల్లని కన్నదంట. ఆ స్ఖలనంది అంత భూమి మీద పడి అది నీళ్ళలో ఉండి, అది నీళ్ళలో కరిగిపోకుండా ఉండి, ఆ చేప నోట్లోకి తింటే అది పిల్ల ఉడుతుందంట, అది మనిషి ఉడుతాడంట. అంటే చెప్పితే కూడా 1% ఎక్కడన్నా మ్యాచ్ కావాలి. ఆడ మగ ఆ యొక్క అండము, ఆ శుక్రకణము, అది ఆ పర్టికులర్ టెంపరేచర్లో పర్టికులర్ టైంలో అది సేమ్ జెండర్ కలిపితే వస్తుంది. జంతువుకి మనిషి కలిపితే రాదు అట్లా. అంటే చెప్తే కూడా 1% కూడా నిజానికి దగ్గర ఉండాలి కదా. అంటే ఎంత మూర్ఖులు అర్థం చేసుకోండి. నీళ్ళలో పడ్డ స్ఖలనం ఇంకా ఉంటుంది. అది ఉంటుందా? అది నోట్లకెళ్ళి తింటే వస్తుందా? రాదు కదా. అంటే ఒకసారి కడుపులో పోయినాక యాసిడ్స్ ఉంటాయి కదా. కడుపులో ఉండే యాసిడ్స్ దేన్నైనా అది చంపేస్తాయి కదా. అంటే చెప్తే కూడా 1% రియాలిటీ దగ్గర చెప్పాలి. ఇక వింటారు కదా ఎడ్డి జనాలు అని చెప్పి ఇక చెప్తూనే ఉంటాడు ఇట్లాంటి. ఇదే ఇప్పుడు చాగంటి చెప్పేదంతా వేద జ్ఞానమే. ఆ వేద జ్ఞానంతో తయారు చేయండి. తయారు చేస్తే చెప్పండి. నేను అమెరికా ఎక్కడైతే పేటెంట్కి సంబంధించినదో తీసుకుందాం. వాడు ఎవడో పాపం కష్టపడి రైట్ బ్రదర్స్ విమానం కనిపెడితే మా దాని మీద ఉన్నది, మా యొక్క గుడి మీద ఉన్నది, మేము ఆల్రెడీ ఉండే అంటాడు. వాడు కనిపెట్టేదాకా ఏం పీకి నువ్వే కనిపెట్టనుంటావు కదా. అంటే పొద్దుగా లేస్తే ఫేక్. చరిత్రను మహాభారతంలో ఎలాంటి సైన్స్ లేదు. ఓకే, ఈ రామాయణంలో ఎలాంటి సైన్స్ లేదు. ఎవడో ఊహించింది, వానికి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఏదో రాసుకున్నాడు కథ. ఓకే, సింపుల్. సైన్స్ టెక్నాలజీ ఏం లేదు అలా. ఒక ఫిక్షన్, అదొక ఫిక్షనల్. ప్రేమ్ కుమార్, రెస్ట్ ఇన్ పీస్ బీజేపీ. కరెక్ట్ బ్రదర్. ఎవరు? మనోజ్ కుమార్ యోహాన్. ఇంత లేట్ నైట్ లైవ్ ఏంటన్నా? ఎంత అవుతుంది బ్రదర్? 1:40 అంటే 12 అవుతుంది.